నేను అనలేదు. అది తప్పది. ఇంచి కదల్చలేరు అమరావతి వచ్చి అది పెద్ద బూతు. నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ అలాంటి మాటలు పెట్టి మొప్పెట్టి ప్రజల్ని మాయ చేయడం, దగా చేయడం తప్పు. అది తెలిసిన వ్యక్తులు మాట చెప్పడం తప్పు. ఇప్పుడు ఉందా ఏది ప్రత్యేక హోదా ఉందనుకో, 5 సంవత్సరాలు దాన్ని మళ్ళీ కలుగుతారు. 5 సంవత్సరాలు అయిన వరకు ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడేం చెప్తున్నాను కదా, ఖర్చు పెట్టమని శుభ్రంగా ఖర్చు పెట్టి అవినీతి జరగకంటే అది చేయమనండి. ఈ సంవత్సరం రాబోయే 3 సంవత్సరంలో ఒక 70-72 లక్షల కోట్లు, 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టమనండి. 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టాలు చూపెట్టమండి. ఎవరు చేస్తారు? కామన్ సెన్స్ పాయింట్ ఇది. అది నేను రాజకీయంగా మాట్లాడట్లేదు. కామన్ సెన్స్ పాయింట్. రాజ్యసభలోని జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఎంపీలు అంటే వైసీపీ ఎంపీలు ఏం మాట్లాడలేదు. చాలా కోపంగా నీకు తెలుసా, రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద దుస్తులు నోట్లో ఎవరైనా పెడతారు. దుస్తులు దూరంగా ఉండమా. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడితే వాళ్ళ నోట్లో నోటు పెట్టుకుని ఎవరు మాట్లాడతారు? సంస్కారం లేని మనుషులు ఆ సభ వచ్చి పెద్ద సభలో వచ్చి ఆ విధమైన భాష మాట్లాడితే అది వ్యక్తికే అది ఉంటుంది. పెద్ద సభలో మాట్లాడచ్చా? ఎమ్మెల్సీ కౌన్సిల్లోనే ఒప్పుకో మేము చిన్న, ఇంకా అంతకంటే కొద్దిగా అది పెద్ద సభ అయినప్పటికీ దానికి దీనికి కొంత ఉన్నప్పటికీ ఎంతో సంస్కారంతో ఎంతో పెద్దగా మాట్లాడతాం. అల్లల గురించి ఇక్కడ మాట్లాడుకోవడం మనం వేస్ట్. అలాంటి ఎవరో విజయసాయి చెప్తే ఆయన చెప్తే మేము వచ్చి మాట్లాడతాం. ఆయన ట్రీట్ చేయమను, ఆయన చెప్పిన నీకు ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నీ బుద్ధి. నేను రాజ్యసభలో 2 సంవత్సరాలు ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి సంస్కారం నాకు ఉందా అని చేసుకుంటే నేను సంతోషించేవాడిని. అమ్మ పెద్దరికంగా గౌరవంగా చెప్పారా సారు అని చెప్పింది. ఎందుకంటే ఆవిడ సంగతి అంతా తెలిసిందే. భారతదేశ ప్రధాని ఎవరు మాట్లాడారు?